మీరు ఎప్పుడైనా గిన్నెలతో మిషన్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఇది బోష్ కంపెనీ డిష్ వాషర్. ఇంకా నేనైతే గిన్నెలు వేసి చూద్దాం ఎట్లా వాష్ చేస్తుంది అని చెప్పేసి అయితే గిన్నెలు అయితే పెట్టేస్తున్నా. దీంట్లో అయితే 2 పార్టిషన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క పార్టిషన్ లో చూడండి సపరేట్ గా ఉంటాయి అనమాట. స్పూన్స్ కి సపరేట్, గ్లాస్ కి సపరేట్, గిన్నెలకు సపరేట్, ఇలా సపరేట్ పార్టిషన్స్ అయితే ఉంటాయి. సో అలా చూసుకొని అయితే మనం పెట్టేసేయాలి. ఈ గిన్నెలకు చూడండి కర్రీ వండిన గిన్నెలు ఇలా అయితే రివర్స్ లో అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం అనమాట డిష్ వాషర్ లో గిన్నెలు నిజంగా మంచిగా వాష్ చేస్తుందా లేదా అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. ఇప్పుడు బట్టల వాషింగ్ మిషన్ అయితే అందరి ఇళ్లలో ఉంటది, అది కామన్ గా. ఇక డిష్ వాషర్ అయితే చాలా రేర్ కదా, ఇక అందుకనే వర్క్ ఎట్లా చేస్తుందని ట్రై చేస్తున్నా. ఇక ఇప్పుడైతే లాస్ట్ లో అయితే మనం పౌడర్ వేసుకోవాలి. లిక్విడ్ అంటే లిక్విడ్ డిటర్జెంట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పౌడర్ డిటర్జెంట్ అయితే వేస్తున్నా. సేమ్ ఇంకా వాషింగ్ మిషన్ కి ఇన్ అవుట్ పైప్స్ ఎట్లా ఉంటాయో సేమ్ దీనికి కూడా అట్లానే ఉంటుంది. ఇక దీనికైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాని రివ్యూ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇక 1 అవర్ తర్వాత చూసాను, చూడండి గిన్నెలు ఎంత తలతల మెరిసిపోతున్నాయో. అసలు పని మనిషి కూడా మనకు అక్కర్లేదు అనమాట, అంత నీట్ గా అయితే దోమేసింది అసలు గిన్నెలు అయితే. ఇక ఫ్యూచర్ లో మనం ఏం పని చేయనక్కర్లేదు, అన్ని మిషన్స్ తోనే మనం చేసేసుకోవాల్సి వస్తుందేమో. ఏమంటారు మరి? నిజమే కదా? నిజమే అయితే కమెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది, గిన్నెలు అయితే మంచిగా వాష్ అయితే చేసింది, కానీ టైం అయితే చాలా తీసుకుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.